హలో ఫ్రెండ్స్, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఇక్కడ నాకు కందిపప్పు ఒక అరగిద్దే ఉన్నాయి. ఇవి నాకు సరిపోవు కదా, దాంట్లో నేను ఇంకా పెసరపప్పు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసుకుని ఇవి పప్పుచారు పెట్టుకోబోతున్నాను. వాష్ చేసుకుని ఇలా కొంచెం నీళ్లు పోసి వెజిటేబుల్స్ మీ ఇష్టం, మీకు ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను. ఇలా అన్నం మీద పెట్టుకుంటే మనకి ఎట్ ఏ టైం రైస్తో పాటు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇలా రైస్ ఉడికిపోయినాక మనం పప్పు తీసుకుని దాంట్లో ఉన్న ఉల్లిపాయలని ఇలా తిరగమాతలో వేసుకొని పప్పు మీద పోసుకుంటే వితిన్ 10 మినిట్స్లో మనకి పప్పుచారు రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఉప్పు, కారం వేసుకుని కొంచెం చింతపండు పులుసు పోసుకుంటున్నాను. అండ్ ఈ చింతపండు పులుసు బదులు మనం ఒక పెద్ద నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పుతో. మనకి ఇక్కడ 2 పప్పులు యాడ్ చేసాం కదా, కందిపప్పు, పెసరపప్పు. ఓన్లీ పెసరపప్పుతో కూడా పెట్టుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ నేను బెండకాయలని ఇలా కోసి ఆరబెట్టట్లేదు ఇక్కడ నేను. మనకి ఇవి కూర వండుకునేటప్పుడు కానీ ఫ్రై అప్పుడు కానీ డ్రైగా ఉండాలంటే ఇలా మనకి డిస్పోజబుల్ బాక్సెస్ వస్తాయి. బిస్కెట్స్ కానీ దీంట్లో హాట్ ఇలాంటివి పెట్టి వస్తూ ఉంటాయి కదా. ఇలా మూత ఓపెన్ ఉంటుంది, ఇలా ప్రెస్ చేసుకోవడానికి ఉంటుంది. నేను వీటిల్లో పెడతాను. కొంచెం మనకి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గాలి వెళ్తుంది కాబట్టి నేను ఇలా పెడితే కొంచెం డ్రై అయిపోయినట్టు అవుతాయి. నెక్స్ట్ డే నేను తీసి కర్రీ కానీ ఫ్రై కానీ వేసుకున్నప్పుడు వంక లేకుండా ఉంటుంది, అంటే దాని జిగురుతనం లేకుండా ఉంటుంది. ఇవి స్క్వేర్, రెక్టాంగిల్ బాక్సెస్ వస్తాయి. మనకి ఫ్రిడ్జ్లో కూడా కన్వీనియంట్గా ఉంటాయి. ఒక 2-3 టైమ్స్ వాడతాను నేను. నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంపలు అన్నంతో పాటు ఇలా ఉడకబెట్టుకున్నాను. అవి మనకి ఎమ్మటే తీయాలంటే వేడిగా ఉంటాయి కదా, వాటిని మళ్ళీ వాష్ చేయటం అలాంటివి చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఇలా బంగాళదుంపకి ఫోర్క్ గుచ్చేసి ఇలా హ్యాపీగా తీసుకోవచ్చు. మనకి కాలుతుందన్న టెన్షన్ కూడా ఉండదు. అండ్ వేడిగా ఉన్నప్పుడు మ్యాష్ చేసుకోవటం కూడా ఈజీగా ఉంటుంది కదా, అందుకని ఇలా క్విక్గా తీసేసుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. కూర అరటికాయని అన్నం మీద పెట్టుకుని ఇలా ఉడకబెట్టుకుంటాను. ఆ ఉడకబెట్టిన అరటికాయని ఆ లోపల అరటికాయ తీసి మొత్తం ఇలా కోసి వేసేసుకుంటాను. పులుసు అయినా సరే, ఇగురైనా సరే ఇదే ప్రొసీజర్. అండ్ నేను ఈ అరటికాయ లోపల ఉన్న లేయర్ ఉంటుంది కదా, అది నేను ఇలా చాక్తో లేపుతాను. మొత్తం ఇలా తీసేసి ఇది కూడా నేను కూరలో యాడ్ చేసుకుంటాను. చూడండి, ఇది చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ దీంట్లో మనకి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిది మన హెల్త్కి. మనం చక్కెరకేళిలో ఈ లేయర్ని తింటూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఈ ఇగురు వేసిన, పచ్చడి చేసిన, పులుసు వేసిన వేటికైనా సరే నేను ఇలా కట్ చేసి వేసుకుంటాను. అన్నిట్లో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది రియల్గా మా నాయనమ్మ రెసిపీ. అంటే ఇలా లోపల లేయర్ తీసి వేయటం అనేది. నేను ఇక్కడ పులుసు చూపిస్తున్నాను చూడండి. ఈ పులుసులో మనం ముక్కలు వేసినప్పుడే అది కూడా వేసేసి ఆ లోపల లేయర్ కూడా వేసి మొత్తం కొంచెం వేగనివ్వాలి. తర్వాత కారం, పులుసు పిండేసుకుంటే మనకు ఆ పులుసులో చాలా బాగా కలిసిపోతుంది. మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ముక్కలు తప్పితే ఆ లేయర్స్ కనిపించవు. అరటికాయతో ఏ రెసిపీ చేసుకున్నా లేయర్ కంపల్సరీ వాడతాను. నెక్స్ట్ మనం బ్రెడ్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఆ బ్రెడ్కి 4 days మాత్రమే యూస్ చేసుకునే పీరియడ్ ఉంటుంది, తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది కదా. అలాంటి బ్రెడ్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక 2 days పాటు నేను ఇలా ఎండలో పెట్టాను. ఇది బ్రౌన్ బ్రెడ్. మీరు ఏ బ్రెడ్ అయినా ఇలా చేసుకోవచ్చు. నేను చేత్తో నలుపుతుంటేనే పొడి పొడిగా అయిపోతుంది కదా. ఇలా ఒక బరువైంది ఏదన్నా తీసుకుని బేస్ మాత్రం ఫ్లాట్గా ఉండాలి. అలాంటి దాంతో పైన అనాలి, గట్టిగా క్రష్ చేయకూడదు. ఇలా పైన అన్నట్లయితే మనకి బ్రెడ్ కాస్త బ్రెడ్ క్రమ్స్ అవుతాయి. మనం బయటికి వెళ్ళి కొనుక్కోకుండానే మనకి బ్రెడ్ క్రమ్స్ వచ్చేస్తున్నాయి కదా. చూడండి, ఇలాగా నేను పైన క్రష్ చేశాను, ఇలాగా చక్కగా వచ్చేసాయి. నెక్స్ట్ నేను దీన్ని ఒక రవ్వ జల్లెడ తీసుకుని జల్లిస్తాను. అప్పుడు మనకి అన్నీ ఈక్వల్గా ఫైన్గా వస్తాయి. అంటే మనకి ప్యాకెట్స్లో ఎలా అయితే ఇస్తారో సేమ్ అలాగే ఉంటుంది. మనకి కొంచెం లావుగా ఉన్నదల్లా పైన ఉండిపోతుంది.
ఆ పైన ఉండిపోయింది మొత్తం మనం ఒకసారి బేసన్లో వేసుకుని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అలాగే చేసుకుని ఇలా జల్లించుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. మనం బయటికి వెళ్ళి కొనకుండానే వేస్టేజ్ లేకుండా వచ్చేసాయి చూసారా. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పోసి మనం నిలవబెట్టుకుంటే ఒక 2 months పాటు నిలవ ఉంటుంది. చూడండి ఫ్లో ఎలా ఉందో, మనకు బయట ఎలా కొంటామో సేమ్ అలాగే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.